టాలీవుడ్ నటి నిత్యా మీనన్ తాజాగా సార్ మేడమ్ చిత్ర ప్రమోషన్స్లో పాల్గొని ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. సోల్మేట్ కోసం వెతికిన తన అనుభవం గురించి ఆమె వెల్లడించిన విషయాలు ఇక్కడ. నిత్యా మీనన్ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. వరుసగా మంచి హిట్ చిత్రాల్లో భాగమయ్యింది. తనదైన అద్భుతమైన నటనతో మెప్పించింది. హీరోయిన్ల విషయంలో హైట్, జీరో సైజ్ అనే పారామీటర్స్తో సంబంధం లేకుండా సినిమాల్లో రాణించవచ్చు, స్టార్ హీరోయిన్గా ఎదగవచ్చు అని నిరూపించింది నిత్యా మీనన్. కానీ ప్రస్తుతం ఆమె తెలుగుకి దూరంగా ఉంటోంది. ఇప్పుడు చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది నిత్యా మీనన్. చాలా వరకు తమిళం, మలయాళంలోనే మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమె విజయ్ సేతుపతితో కలిసి సార్ మేడమ్ అనే తమిళ మూవీలో నటించింది. ఈ చిత్రం ఈ నెల 25న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిత్యా మీనన్ తాజాగా చిత్ర ప్రమోషన్స్లో పాల్గొంది. ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన జీవితంలోని అనుభవాలతో మ్యారేజ్పై బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రేమ గురించి చాలా ఏళ్ల క్రితం ఆలోచించిందట. ఇప్పుడు దానికి తన జీవితంలో ప్రయారిటీ ఇవ్వడం లేదని, తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం కారణంగా మనకు జీవితంలో సోల్మేట్ ఉండటం తప్పనిసరి అని గతంలో అనిపించిందని, అలా సోల్మేట్ని వెతికిన సందర్భాలు కూడా ఉన్నట్టు తెలిపింది నిత్యా మీనన్. అయితే ఈ జర్నీలో తనలో చాలా మార్పు వచ్చిందని, వేరే రకంగానూ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చని అర్థం చేసుకున్నట్టు చెప్పింది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమించిన వ్యక్తినే లైఫ్ పార్టనర్గా చేసుకోవడం సాధ్యం కాదు అని, రతన్ టాటా కూడా వివాహం చేసుకోలేదని, పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అని, అది జరిగినా, జరగకపోయినా మార్పు ఉండదని చెప్పింది. అయితే కొన్నిసార్లు తోడు లేనందుకు బాధ కలిగించినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందించాలని వెల్లడించింది. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే తాను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానని, ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగాలని తెలిపింది నిత్యా మీనన్. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. తాను లవ్ బ్రేకప్ కారణంగానే ఇలాంటి కామెంట్స్ చేస్తుందా అనేది ఆశ్చర్యంగా మారింది. నిత్యా మీనన్తో గతంలో ఓ నటుడితో ప్రేమలో ఉన్నట్టు, ఆయన్ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తే అది బ్రేకప్ అయిందని, దీంతో ప్రేమ, పెళ్లిపై ఆసక్తి తగ్గిపోయిందని అర్థమవుతోంది. ఇక నిత్యా మీనన్ అలా మొదలైంది చిత్రంతో తెలుగు ఆడియన్స్కి పరిచయం అయింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టి ఆకర్షించింది. ఇష్క్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. జబర్దస్త్, గుండెజారి గల్లంతయిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ వంటి చిత్రాల్లో నటించి విజయాలు అందుకుంది. భీమ్లా నాయక్ తర్వాత ఆమె తెలుగుకి దూరమయింది. అటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఓటీటీ మూవీస్ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది నిత్యా మీనన్. జీవితంలోని అనుభవాల నుండి నేర్చుకుని, స్వేచ్ఛగా జీవించడంలో సంతోషం కనుగొన్నట్లు నిత్యా మీనన్ తెలిపింది. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.